వచ్చిందో ఆటోమేటిక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి మన బ్లాగ్లో ఫస్ట్ 10% ఆఫ్ కంటెంట్ని మనం ఎలా ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేయాలి. సో ఫస్ట్ 10% ఎందుకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడైతే గూగుల్ బాట్ మన బ్లాగ్ వచ్చిందో ఆటోమేటిక్గా స్క్రాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 10% ఆఫ్ కంటెంట్లో ఎటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి, సో ఆ మెయిన్ ఫోకస్డ్ కీవర్డ్స్ మనం దేనికి టార్గెట్ చేసి ఏ పర్సన్కి మనం ఇది ప్రొజెక్ట్ చేయాలనేది అక్కడ డిసైడ్ అవుద్ది. సో అందుకు మనం ఈ పర్టిక్యులర్ 10% ఆఫ్ కంటెంట్ని మనం ఎస్ఈఓ ఫ్రెండ్లీ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఇంటిగ్రేట్ చేయాలి, సో ఎన్ని ఫోకస్డ్ కీవర్డ్స్ ఇంటిగ్రేట్ చేయాలి, నెక్స్ట్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఎన్ని ఇంటిగ్రేట్ చేయాలి, సో అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకు ఈ యూట్యూబర్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కానీ లేదా ఈ పర్టిక్యులర్ వర్డ్ ప్రెస్ డెవలపర్స్ అంటే ఎవరైతే ఈ స్టాటిక్ వెబ్సైట్స్ యూస్ చేసి ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక ప్రో టిప్ అనేది ఇస్తాను. సో ఈ పర్టిక్యులర్ ప్రో టిప్ మేము మా డైలీ ఎక్స్పీరియన్స్లో తర్వాత మేము ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఫేస్ చేసామో దాన్ని బట్టి ఆ ప్రో టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ ప్రో టిప్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పటికీ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ టాపిక్స్ తెలుగులో అప్డేట్గా ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఫస్ట్ 10% ఆఫ్ కంటెంట్. సో నేను మీకు డైరెక్ట్గా ఒక బ్లాగ్కి వెళ్ళి అక్కడ సో అప్పుడు ఈజీగా మీకు సో ఎప్పుడైతే ఈ బ్లాగ్ మీరు చూసేది ఏంటంటే ఒక సో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్లో హెడ్డింగ్స్ ఎలాగా ఫ్రెండ్లీ చేయాలనేది చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు కంటెంట్ అనేది సో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది సో ఇది క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. సో ఏంటంటే ఇక్కడి నుంచి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 10% ఆఫ్ కంటెంట్లో ఈ పర్టిక్యులర్ ఇది వీళ్ళ ఫోకస్ కీవర్డ్. సో ఈ ఫోకస్ కీవర్డ్ రిపీట్ అయిందో లేదో ఫస్ట్ మనం చూద్దాం. మనం చూడడానికి ఫస్ట్ సర్చ్ చేద్దాం. సర్చ్ చేసి జస్ట్ అదే పేస్ట్ చేస్తే చూడండి. సో ఈ ఫోకస్డ్ కీవర్డ్ ఫస్ట్ 10% ఆఫ్ ఇవ్వండి ఇక్కడ పేస్ట్ చేశారు. సో ఏంటంటే ఇలాంటివి ఫోకస్డ్ కీవర్డ్ ఫస్ట్ 10%లో పేస్ట్ చేయడం వల్ల గూగుల్కి మనం ఈ బ్లాగ్ మొత్తం దీనికి రిలేటెడ్గా రాసాము దానికి అర్థమయ్యేలా చెప్తున్నాం అనమాట. సో అందుకని 10%లో రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫోకస్డ్ కీవర్డ్ అనేవి నేను చెప్పిన లెక్క ప్రకారం మీరు 5 సెలెక్ట్ చేసుకోవాలి. 5లో మినిమం టాప్ 2 ఫోకస్డ్ కీవర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎస్ఏ కీవర్డ్స్. సో ఎల్ఎస్ఏ కీవర్డ్స్ గురించి నేను మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎన్ని అప్లై చేయాలనేది నేను మీకు అక్కడ డీటెయిల్గా చెప్తాను. సో ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీ ఫోకస్డ్ కీవర్డ్ దాని లోపల ఉందో మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను. సో ఏంటంటే 10%లో ఫోకస్డ్ కీవర్డ్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంటారు. సో అదైన తర్వాత ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అని చెప్తారు. సో అసలు ఫోకస్డ్ కీవర్డ్స్ అంటే ఏంటి, సో ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఏంటి అనేది ఇంకా కొంచెం డెప్త్గా మీకు ఎలాబరేట్ చేసి చెప్తాను. సో ఫోకస్డ్ కీవర్డ్ అంటే ఏంటంటే సో మనకి ఒక కీవర్డ్ ఐడియా వచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ కీవర్డ్ ఐడియాని కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ చేసి తర్వాత మనం ఫోకస్డ్ కీవర్డ్ అనేది మనం ఫైనలైజ్ చేసుకుంటాం. 5 ఫోకస్ కీవర్డ్స్ అనేది మనం ఫైనలైజ్ చేసుకోవాలి. ఫైనలైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో టాప్ 2 అంటే మనకి ఏదైతే బెస్ట్ అనిపిస్తాయో ఆ టాప్ 2 కీవర్డ్స్ని కన్ఫామ్గా టాప్ 10% ఆఫ్ కంటెంట్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేస్తే ఏంటంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎల్ఎస్ఏ కీవర్డ్స్ గురించి చెప్పుకుందాం. సో ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్. సో ఇవి మీ బ్లాగ్కి ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో నేను మీకు చెప్పాను కదా, మీకు ఫోకస్డ్ కీవర్డ్స్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోకస్డ్కి కీవర్డ్స్కి రిలేటెడ్ కీవర్డ్స్ కింద ఉంటాయి. సో నేను మీకు ఆల్రెడీ ఈ ఎస్సీఓ కీవర్డ్ రీసెర్చ్లో మొత్తం నేను మీకు చేసి చూపించాను. సో మీరు ఎప్పుడైతే ఆ ఫోకస్డ్ కీవర్డ్స్ వెళ్ళి కీవర్డ్ ఐడియాస్లో పేస్ట్ చేస్తారో దాని కింద రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ వస్తాయి. ఆ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకొని కొంచెం బెస్ట్ ట్రాఫిక్ వచ్చేయన్నీ మీ కంటెంట్లో ప్లేస్ చేయాలి.
సో మీ కంటెంట్లో ఎప్పుడైతే ప్లేస్ చేశారో అప్పుడు ఏంటంటే గూగుల్కి ఇంకా ఈజీ అవుతుంది సో ర్యాంక్ చేయడానికి. సో గూగుల్కి మీరు ఎంత ఈజీ చేస్తే మీ బ్లాగ్ని అంత ఈజీగా మీ పర్టిక్యులర్ బ్లాగ్ అనేది అపియర్ అవుతుంది. సో అందుకు మీరు ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది మెయిన్గా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్కి నేను సపరేట్గా ఒక మొత్తం వ్లాగ్ చేసి పెడతాను. ఆ వ్లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎల్ఎస్ఏ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ బ్లాగ్లో. సో ఎన్ని ఎల్ఎస్ఏ కీవర్డ్స్ పెట్టుకోవాలి, సో ఎక్కడెక్కడ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ప్లేస్ చేయాలి, సో ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఎలాగా ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ని ప్లేస్ చేయాలనేది నేను మొత్తం ఆ వ్లాగ్లో చెప్తాను. సో అప్పుడు మీకు ఇంకా డెప్త్గా అర్థమవుతుంది. సో ఏంటంటే ఇవాళ వచ్చేసి టాపిక్ అది. సో ఫస్ట్ 10%లో ఎన్ని కీవర్డ్స్ పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు. సో ఏంటంటే నేను మీకు ఇవాళ ఒక టిప్ చెప్తాను చెప్పా కదా, ప్రో టిప్. సో ఆ ప్రో టిప్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే మీరు డీగ్రేడ్ అవ్వకుండా చెప్తాను. సో ఎలాగంటే ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది ఏంటంటే ఒక 10 అకౌంట్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒకే సిస్టమ్ నుంచి వాళ్ళ వాచ్ టైం పెంచుకుంటాకి యూట్యూబర్స్ అందరూ చేస్తున్నారు. కానీ అది చెయ్యొద్దు. సో ఎందుకంటే ఎప్పుడైతే అది స్పామ్ కింద గూగుల్ కన్సిడర్ చేసిందో మీ వాచ్ టైం మొత్తం పోతే తర్వాత మీ అకౌంట్కే ఇబ్బంది అవ్వచ్చు. సో ఏంటంటే గూగుల్ అనేది ఒక ఏఐ రోబోట్. సో మీరు ఏది చేసినా కానీ ప్రతిదీ ట్రాక్ అవుద్ది. మీరు చూసిన పర్టిక్యులర్ సిస్టమ్ ఐపీ అడ్రస్ కూడా అది ట్రాక్ చేస్తుంది. సో అందుకని మీరు ఎప్పుడైతే ఇలాంటి స్పామ్ కంటెంట్ మీరు చేస్తున్నారని తెలిసిందో, ఇన్ కేస్ మీకు మానిటైజ్ అయిన తర్వాత కూడా మీ అకౌంట్ మొత్తం అది క్లీన్ చేసేసి మొత్తం బ్లాక్ చేసి పడేయచ్చు. సో అందుకని మీ వాచ్ టైం కానీ ఇవన్నీ అలా పెంచుకోవడానికి ట్రై చేయొద్దు. మీరు ఆర్గానిక్గానే మీ పర్టిక్యులర్ వీడియోస్కి వ్యూస్ కానీ వాచ్ టైం కానీ పెరగాలి. సో మీ వాచ్ టైం కానీ లేకపోతే మీ యూట్యూబ్లో కొంచెం పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం నేను యూట్యూబ్ మీద ఫుల్ కోర్స్ చేసి పెట్టడం జరిగింది. మా టీం దాన్ని చాలా బాగా డిజైన్ చేసింది. సో మీకు యూజ్ అవుతుందంటే వెళ్ళి వాచ్ చేయండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ కూడా ప్లేస్ చేస్తాను. సో జస్ట్ 6 వీడియోస్ ఉంటాయి. ఆ 6 వీడియోస్ చూడంగానే వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోతుంది. ఇంక్లూడింగ్ యాడ్ ఫార్మాట్స్ కూడా ఎలా రన్ చేయాలి, సో ఎలా రన్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుందని కూడా తెలుస్తుంది. సో ఇప్పటికి ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా పర్టికులర్ టీం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఈ పర్టికులర్ వీడియో మీ ఫ్రెండ్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్.